డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలం లేకపోవడం బీసీలకు తీరని అన్యాయమన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి. లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక స్థానం లేకపోతే న్యాయం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ యువ చైతన్య వేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు దుండ్రు కుమారస్వామి. డిజిటల్ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో హింసాభాగం జనాభా ఉన్న ఓబీసీలకు ఇతరులుగా చూపించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. జనగణన అనేది కేవలం సంఖ్యల లెక్క కాదని, అది దేశ సామాజిక నిర్మాణానికి అద్దం పట్టే ప్రక్రియ అని, అందులో కులగణన లేకపోతే అసలు వాస్తవం బయటకు రాదని స్పష్టం చేశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు దేశంలో జనాభా గణనలో కులగణన జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క జనాభా గణనలో ఓబీసీ కాలం లేకపోవడం అనేది బీసీలకు ఒక తీరని అన్యాయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురైన విషయం మేమందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న కులాలు బీసీలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎస్సీ కాలం ఉన్నది, ఎస్టీ కాలం ఉన్నది. మరి ఓబీసీలను ఇతరులుగా చూపే ఒక రాజకీయ కుట్ర జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఒక బీసీ. ఆయన వివరాలు నమోదు చేసుకునేటప్పుడు ఆయన ఇతరులుగా నమోదు చేసుకోవడం అంటేనే ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.